ప్రిన్స్ మహేష్ బాబు, గ్లోబల్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి కాంబోలో వస్తున్న సినిమా ఎస్ఎస్ఎంబి 29. ఈ సినిమా కోసం దాదాపు 1000 కోట్లు ఖర్చు చేస్తున్నారని తెలుస్తుంది. ఈ సినిమాకు గరుడ అనే టైటిల్ పెడతారని సమాచారం. ఈ సినిమా 2 భాగాలుగా ఉంటుందనే కథనాలు వస్తున్నాయి. ఈ మూవీలో హాలీవుడ్ తార ప్రియాంక చోప్రా నటిస్తున్నారు. రాజమౌళి పవర్ఫుల్ కథ, పాన్ వరల్డ్ మేకింగ్ కు మహేష్ బాబు సింహం లాంటి లుక్ తోడైతే హాలీవుడ్ బాక్స్ ఆఫీసులు కూడా బ్లాక్ బస్ట్ అవ్వడం ఖాయమని అంటున్నారు ఫ్యాన్స్. ఇటీవలే మహేష్ బాబు ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. ఈ లుక్ లో వేటకు సిద్ధమైన సింహంలా కనిపిస్తున్నాడు ప్రిన్స్. ఎస్ఎస్ఎంబి 29 కోసం ప్రియాంక చోప్రా చాలా హార్డ్ వర్క్ చేస్తుంది. ఈ సినిమాలో పీసీ విలన్ గా నటిస్తుందనే టాక్ ఉంది. ఇందుకు సంబంధించిన లుక్ టెస్ట్ కూడా ఫినిష్ చేశారట. ఈ సినిమాలో హీరోయిన్ గా హాలీవుడ్ బ్యూటీని తీసుకునేందుకు పరిశీలిస్తున్నారని సమాచారం. బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం ను ఈ పాన్ ఇండియా సినిమాలో ఓ రోల్ కోసం సంప్రదింపులు చేస్తున్నారనే టాక్ కూడా ఉంది. ఏదేమైనా ఎస్ఎస్ఎంబి 29 పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రిన్స్ మహేష్ బాబు, గ్లోబల్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి కాంబోలో వస్తున్న సినిమా ఎస్ఎస్ఎంబి 29. ఈ సినిమా కోసం దాదాపు 1000 కోట్లు ఖర్చు చేస్తున్నారని తెలుస్తుంది. ఈ సినిమా 2 భాగాలుగా ఉంటుందని కథనాలు వస్తున్నాయి. ఈ మూవీలో హాలీవుడ్ తార ప్రియాంక చోప్రా నటిస్తున్నారు. రాజమౌళి పవర్ఫుల్ కథ, పాన్ వరల్డ్ మేకింగ్ కు మహేష్ బాబు సింహం లాంటి లుక్ తోడైతే హాలీవుడ్ బాక్స్ ఆఫీసులు కూడా బ్లాక్ బస్ట్ అవ్వడం ఖాయమని అంటున్నారు ఫ్యాన్స్. ఇటీవలే మహేష్ బాబు ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. ఈ లుక్ లో వేటకు సిద్ధమైన సింహంలా కనిపిస్తున్నాడు ప్రిన్స్. ఎస్ఎస్ఎంబి 29 కోసం ప్రియాంక చోప్రా చాలా హార్డ్ వర్క్ చేస్తుంది. ఈ సినిమాలో పీసీ విలన్ గా నటిస్తుందనే టాక్ ఉంది. ఇందుకే సంబంధించిన లుక్ టెస్ట్ కూడా ఫినిష్ చేశారట. ఈ సినిమాలో హీరోయిన్ గా హాలీవుడ్ బ్యూటీని తీసుకునేందుకు పరిశీలిస్తున్నారని సమాచారం. బాలీవుడ్ నటుడు జాన్ అబ్రహం ను ఈ పాన్ ఇండియా సినిమాలో ఓ రోల్ కోసం సంప్రదింపులు చేస్తున్నారనే టాక్ కూడా ఉంది. ఏదేమైనా ఎస్ఎస్ఎంబి 29 పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుంది. పలువురు హాలీవుడ్ టెక్నీషియన్లతో పాటు హాలీవుడ్ నటీనటులు నటిస్తున్నారు. గత ప్రాజెక్టులకు పూర్తి భిన్నంగా రాజమౌళి ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఇటీవల లీక్లు భయపెట్టినా వాటిని పెద్దగా పట్టించుకోకుండా ఈ మూవీ షూటింగ్ ని రాకెట్ స్పీడ్ తో లాగించేస్తున్నారు. బాహుబలి నుంచి తన సినిమాల షూటింగ్ కోసం అత్యధిక వర్కింగ్ డేస్ ని తీసుకుంటున్న రాజమౌళి ఈ మూవీ కోసం మాత్రం అలా చేయడం లేదు. రాకెట్ స్పీడ్ తో షూటింగ్ పూర్తి చేస్తూ ఆశ్చర్యపరుస్తున్నారు. బ్రేక్ ఇస్తే మహేష్ ఎక్కడ ఆలస్యం చేస్తాడనే భయమే ఏమో కానీ రాజమౌళి మాత్రం మేకింగ్ విషయంలో స్పీడ్ పెంచారు. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసి సెకండ్ షెడ్యూల్ ని లాగించేస్తున్న జక్కన్న ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. ఓ అప్డేట్ ఇవ్వలేదు. అయితే తాజాగా లండన్ లో జరుగుతున్న కార్యక్రమంలో ఎస్ఎస్ఎంబి 29 కు సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ చేయబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. లండన్ లోని ప్రతిష్టాత్మక రాయల్ ఆల్బర్ట్ హాల్లో RRR లైవ్ కాన్సర్ట్ ని నిర్వహించారు. ఈ కార్యక్రమం కోసం రాజమౌళి, కీరవాణిలతో పాటు రామ్ చరణ్, ఎన్టీఆర్ లండన్ వెళ్లారు. అక్కడే మహేష్ బాబు ఎస్ఎస్ఎంబి 29 ప్రాజెక్ట్ కి సంబంధించిన అధికారిక ప్రకటన రాజమౌళి అనౌన్స్ చేయబోతున్నారని ఇండస్ట్రీ వర్గాలు టాక్. దీనికోసం అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాలు, ట్రేడ్ వర్గాలు ఎదురు చూస్తున్నాయి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ ని కొట్టండి.